హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ వీడియో చూశారు కదండి. మేము సిఎంఆర్కి వెళ్ళాను అని చెప్పాను, వీడియోస్ చూపించాను కదా, ఏం చీరలు తీసుకున్నారో అడగరా? ఎవ్వరు అడగలేదు. కానీ నేనే చూపిస్తానండి. ఎందుకంటే ఆడవాళ్ళకి చీరలు చూడాలంటే పిచ్చి, చూపించాలంటే మరీ పిచ్చండి. నాకంటే ఒక అలవాటు అనమాట. చీరలు ఏమైనా తీసుకొస్తే దాన్ని విప్పేసి బ్లౌజ్ ఎలా వచ్చింది, వాడు షాప్ వాడు మనకు చూపిస్తాడు ఆల్రెడీ, అయినా కూడా మొత్తం విప్పేసి చీర చూడడం బాగా ఇష్టం అండి నాకు. ఆ మడత మీద అయితే ఉంచను, ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా చెప్పి పెడతానండి. నేను ఆల్రెడీ ఇది ఫోల్డింగ్ విప్పేశాను అని, అలా అనమాట. నాకు అంత ఇష్టం అనమాట. అయితే సిఎంఆర్లో కొన్ని శారీస్ తీసుకున్నామండి. నాకు మా తోటికోళ్ళు కూడా కొన్ని చీరలు, 2 చీరలు పెట్టారు, అవి కూడా చూపిస్తాను మీకు. అవి కూడా సిఎంఆర్లోవే. ఫస్ట్ అదే చూపిస్తానండి. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లావెండర్ కలర్ ఎప్పటి నుంచో తీసుకుందామనండి. నాకు లావెండర్ కలర్ మీద ఉంది. ఫస్ట్లో నాకు శారీ ఉండేది, అది చాలా బాగుండేది అనమాట. అలాంటి చీర తీసుకోవాలని అనుకున్నాను. ఇదండి శారీ, చూసారా? బార్డర్ వచ్చి డోలా సిల్క్ అండి, కొత్త మోడల్ అన్నారు. డోలా సిల్క్లోనే ఈ బార్డర్ వచ్చిందనమాట, కింద పైన కూడా అండి. పైన అయితే సన్న బార్డర్, మీకు ఇప్పుడు అడుగు బార్డర్ చూపించా. ఇది చూసారా? పైన సన్న బార్డర్ వచ్చి కొంగల్ డిజైన్ అండి. అసలు ఇది ఎంత బాగుందో. నేను ఈ కొంగల్ డిజైన్ ఆల్రెడీ పెయింట్ వేయించుకుందాం అనుకున్నానండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చాలా బాగా వేస్తారు పెయింటింగ్, ఆవిడతో వేయించుకుందాం అనుకున్నాను. అటువంటి కొంగల్ డిజైనే నాకు వచ్చింది. అది లావెండర్ కలర్ అండి. మా తోటికోళ్ళు పెట్టారండి ఈ చీర నాకు. సిఎంఆర్లో చాలా బాగున్నాయండి ఆఫర్సు. తర్వాత ఈ మా మచిలీపట్నంలో కూడా ఓపెన్ అయిందండి. ఒక 3 రోజులు 4 రోజులు అయింది ఓపెన్ అయ్యి. అక్కడికి కూడా వెళ్ళాము. అయితే ఇదిగోండి, ఇది చూసారా? ఇది బ్లౌజ్ అనమాట. ఈ చిన్న కొంగలేమో బ్లౌజ్ అండి. ఎంత బాగుందో చూడండి శారీ. ఇలా ఇచ్చారనమాట. పళ్ళు ఏమి ఇచ్చారో చూపిస్తానండి మీకు. నాకు షాపింగ్కి వెళ్తే చీరలు తీసుకుంటే ఇలా చూపించడం కూడా ఇష్టమేనండి. ఇదిగోండి, పళ్ళులో అయితే పెద్ద కొంగలు అనమాట. పళ్ళులో అయితే ఇలా వచ్చాయండి కొంగలు, చూసారా? ఇలా పెద్ద పెద్దవి అనమాట. ఫ్లవర్స్ కూడా వచ్చాయి. చాలా బాగుందండి. పళ్ళు కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ చివర చారలండి. ఇదిగో ఇట్లా అనమాట. ఇది పళ్ళు అండి. శారీ ఎలా ఉంది చెప్పండి? లావెండర్ కలర్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నదండి. ఇలా వేసుకుంటే బాగుంది కదా. బార్డర్ కూడా ఇటు సైడ్ అయితే పెద్ద బార్డర్ అండి. ఇది కూడా ఇలా వస్తుంది మనకి. స్టెప్స్ పెడితే ఇలా వస్తుంది కదా చీర. చూడండి ఎంత బాగుందో. ఇదండి, ఇదొక శారీ. నెక్స్ట్ ఇంకోటి కూడా డోలాయేనండి. ఇది కూడా తనే పెట్టిందనమాట. ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి. ఇది డబల్ షేడ్ అండి. ఇదిగో చూసారా? పైన క్రీమ్ కలర్ వచ్చి ఈ బార్డర్ వచ్చిందండి, స్నఫ్ బార్డరు. నెక్స్ట్ కింద కూడా స్నఫ్ బార్డర్, స్నఫ్ అండి, పెద్ద బార్డర్ అనమాట. అమ్మాయి బొమ్మలు అండి ఇవన్నీ, చూసారా? చిన్న చిన్న పూల చెట్లు, తర్వాత ఈ అమ్మాయి బొమ్మలు. ఇది కూడా చాలా బాగుందండి చీర. ఎంత అందంగా ఉందో చూడండి. డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి. సెలక్షన్ నేనే చేసుకున్నాను. ఇది చూసారా? పైన ఏమో చిన్న బార్డర్. ఇది డబల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి. ఈ శారీ అయితే చీర అంతా ఇదేనండి. డిజైన్ ఇలా వచ్చింది. బార్డర్ దగ్గర ఇలా అనమాట, డబల్ షేడ్లో ఇలా వచ్చింది. పైన చిన్న బార్డరు, కిందేమో పెద్ద బార్డర్. తర్వాత దీనికి పళ్ళు అండి. పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. ఇదిగోండి చూడండి, ఇట్లా పళ్ళులో పెద్ద పెద్ద అమ్మాయి బొమ్మలండి. ఇదిగో చూసారా? ఇలా వచ్చినాయి అనమాట. ఇదిగో చూడండి, ఇట్లా చాలా బాగుంది కదండి డిజైను. క్లాత్ కూడా అండి చాలా స్మూత్గా ఉంది. మనం వేర్ చేసినా కూడా ఏమి ఇబ్బంది లేదండి. చాలా మెత్తగా ఉందన్నమాట. ఇది పళ్ళు అండి. ఇక్కడ కూడా ఆ శారీలాగే కొంచెం ఇలా డిజైన్ ఇలా ఇచ్చారనమాట. ఇదేమో పళ్ళు అండి. తర్వాత బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసారా? ఈ శారీస్కి బ్లౌజ్ భలే వేరియేషన్గా ఉందండి. ఎందుకంటే ఆ చీర మీద ఇచ్చిన అమ్మాయి బొమ్మలే చిన్నవిగా, చీర మీద చూసారా? పెద్ద అమ్మాయి బొమ్మలు పెద్దవి ఇచ్చారు కదా, ఇవి చిన్నవి అనమాట. చూడండి, ఇదిగో మీకు దగ్గరికి చూపిస్తున్నాను, చూసారా? ఇవన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు ఇచ్చారండి స్నఫ్ మీద. అసలు చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇదో శారీ అండి. తర్వాత నేను కొంచెం నేత టైప్లో ఒకటి తీసుకున్నానండి. అంటే ఇదే శారీ నేను ఇదివరకు స్లేట్ మీద నేను పెయింట్ వేసానండి, మీకు శారీ కూడా చూపించాను. ఇవి శారీ కూడా బాగుందండి. ఇది నేత అంటే కంప్లీట్ ఇది ప్యూర్ కాటన్ కాదండి, కొంచెం మిక్స్డ్ కాటను, కానీ కలర్ నచ్చి తీసుకున్నానండి. ఇది పళ్ళు అనమాట. పళ్ళులో ఇలా గోల్డ్తో కలిసిన చారలు వచ్చాయండి. ఇలా వచ్చిందనమాట. కలర్ కూడా మంచి ఉల్లిపొట్టు కలర్ లాగా ఉందండి. కలరు గోల్డ్ అనమాట. ఇటు సైడ్ కూడా గోల్డ్, సేమ్ బార్డర్ అండి. బార్డర్ అయితే ఏం పెద్ద ఇది వేరియేషన్ ఏం లేదు. బ్లౌజ్ అయితే రన్నింగే ఇచ్చారు. రన్నింగ్లో అంటే ప్లెయిన్ అనమాట.
బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ అండి, ఇదిగో చూసారా, ఇది ఇలా వచ్చి ప్లెయిన్గా వచ్చింది బ్లౌజు. శారీ అంతా ఇలా చారండి, చూసారా, వైట్ కలర్లో చార్ వచ్చిందండి. చీర అంతా ఇట్లా అనమాట. ఇదొకటి. బ్లౌజ్ అయితే అదే కదా, పళ్ళు కూడా ఇలా ట్యాజిల్స్ ఇచ్చారండి. చూడండి, కొంచెం లుక్ బాగుంది. ఈ శారీ కూడా కట్టుకుంటే మంచి అఫీషియల్గా ఉంటుంది. ఇదిగో చూసారా, ఈ కలర్ కూడా చాలా బాగుందండి. మనం వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా అనమాట. ఇదొక శారీ అండి, ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటండి, నా ఫేవరెట్ కలర్ అండి. చూసారా, నేవీ బ్లూ కలర్. ఎప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. దీని మీద గులాబీ పూలు వచ్చాయి చూసారా, ఇలా కట్టుకుంటే భలే ఉంటుందండి. ఈ బార్డర్ చూసారా, పింక్ కలర్లో బార్డర్ చాలా బాగుంది. చూడండి, పింక్ మీద జరీ బార్డర్ అండి. ఇది కింద బార్డర్ అనమాట. పైన అయితే ఇలా వచ్చిందండి చిన్న బార్డర్. కానీ ఇది కూడా శారీ చాలా బాగుందండి. ఇది బాగా లైట్ వెయిట్ అండి, అసలు చీర కట్టుకున్నట్టే ఉండదేమో, అంత లైట్ వెయిట్. ఇదిగో పళ్ళు అయితే ఇలా ఇచ్చారండి డిజైన్, పింక్ నేవీ బ్లూ కలిసి ఇలా అనమాట. చూసారా, ఇక్కడ వరకు పళ్ళు అండి. ఇదంతానేమో శారీ. శారీ అంతా కూడా ఇలాగా చూసారా, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. క్రీమ్ కలర్లో వచ్చాయేమో నేవీ బ్లూ మీద, చాలా అందంగా అనిపిస్తుంది ఈ చీర. తర్వాత బ్లౌజ్ అండి. శారీ కట్టుకుంటే కూడా ఇలా బాగుంటుందండి. చూసారా, ఇలా పింక్తో, పింక్ నేవీ బ్లూ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి. అసలు చాలా బాగుంటుంది, నాకు అసలు బాగా ఇష్టం అండి ఈ కలర్. బ్లౌజ్ చూసారా, ఇలా ఇచ్చారనమాట, రాణి కలర్. ఇలా చిన్న చిన్న చూసారా డిజైను, వైట్తో ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు. శారీ అయితే ఇలా ఉందండి. ఇది బ్లౌజ్ అండి, శారీ కాదు, బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు. అంటే నేను అన్ని బ్లౌజులు కుట్టించుకోలేండి, అయినా కొన్ని అయితే నేను ఏది పడితే అది వాడేస్తూ ఉంటాను అనమాట. అలా ఇదైతే కాటన్ అండి, మలై కాటన్లా ఉందన్నమాట శారీ. ఇదిగో చూసారా, పింక్ అండి, మంచి పింక్కి ఈ బ్లూ అంటే ఇది ఎలా ఉందంటే నెమలికంఠం రంగండి, రత్నావళి ఆ టైప్లో అనమాట ఈ శారీ. ఇది కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో, పింక్కి కలర్ వచ్చింది. బార్డరు కాటన్ అండి, ప్యూర్ కాటన్, చాలా మెత్తటి కాటన్, మలై కాటన్ అంటారే అది. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి శారీసు. ఇది ఇట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. అంటే మనం కట్టుకోవడాన్ని బట్టి కూడా ఉంటాయండి చీరలు అందం. అయితే దీనికి పళ్ళు కూడా ఇలా ఇచ్చారండి. పళ్ళు చూసారా, ఇలా అనమాట. ఇదిగోండి, ఇలా డిజైన్ అనమాట. పళ్ళులో కూడా ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి, ఇలా వెరైటీగా అనమాట, ఏవో జింకలు ఉన్నట్లు అలా వచ్చిందండి. ఇదిగో ఇలా ఇక్కడ దాకా అనమాట, దాదాపు ఒక 30 మీటర్ అలాగా పళ్ళు అండి ఇదంతా. ఈ పింక్ కూడా మంచి పింక్ అండి, అసలు భలే అందమైన పింక్ అనమాట. నాకు చాలా ఇష్టం, పింక్ బాగా ఇష్టం అండి. పింక్ నేవీ బ్లూ మంచి ఫేవరెట్ కలర్స్ నాకు. అయితే ఈ శారీకి బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చారండి, ఇలా చార్లు అనమాట. శారీకి బ్లౌజ్ ఏమో ఇదండి, ఇలా చూసారా, ఇలా ఏంటో అంటారు వీటిని, ఈ లైన్స్ని ఏదో అంటారండి, జేబ్రా లైన్స్ ఏవో అట్లా అనమాట. బ్లూనే ఇచ్చారండి. ఎందుకంటే ఇది పళ్ళులో ఈ కలర్ కదండి, మీకు తిరగేసి చూపిస్తున్నా చూసారా, పళ్ళు ఈ కలర్ కదా, దీనికి ఇలా బ్లౌజ్ అనమాట కాంబినేషన్. ఇట్లా పళ్ళు కలర్లో బ్లౌజ్ ఇలా ఇచ్చారన్నమాట. చూసారా, ఇది కూడా ఎంత బాగుందో. ఇదైతే మెత్తటి కాటన్ అండి. నేను కాటన్ పెద్దగా కొన్నాను, కానీ ఇది బాగా నచ్చిందనమాట, ఈ మంచి కాంబినేషన్. ఈ శారీస్ అన్నీ చూసారు కదండి, మీకు ఏ చీర నచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.